2014 తెలంగాణ విభజన చట్టాన్ని అమలు చేయడంలో మోడీ ప్రభుత్వం విఫలమైందని సిపిఐ వరంగల్ జిల్లా కార్యదర్శి మేకల రవి ఆరోపించారు. భారతదేశ ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో మోడీ రాకను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి రాస్తారోకో చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, నగర కార్యదర్శి బాసమియ నాయకులు రమేష్ గుండే, బద్రి సదానందం పాల్గొన్నారు. తెలంగాణకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, భయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన యూనివర్సిటీ నిర్మించాలని విభజన చట్టంలో ఉన్నప్పటికీ మోడీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. నరేంద్ర మోడీకి తెలంగాణలో అడుగుపెట్టే అర్హత ఏమాత్రం కూడా లేదు. నిజంగా ఆయనకు చిత్తశుద్ధి అని ఉంటే, తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే విభజన హామీలు 2014లో విభజన హామీల చట్టాన్ని తీసుకొచ్చిన 8 సంవత్సరాలైనా ఈ బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అమలు చేయడం లేదు. చట్టం కూడా అమలు చేయడం లేదు. మనకు రైల్వే సంబంధిత కోచ్ ఫ్యాక్టరీ కాజుపేటలో పడాలి, అది విభజన హామీలో ఉంది. బయ్యారం ఉక్కు కర్మాగారం, అది విభజన హామీలో ఉంది. గిరిజన యూనివర్సిటీ ములుగులో, అది కూడా విభజన హామీలు ఉన్నది. ఇక్కడున్న తెలంగాణ ప్రజల నిరుద్యోగ సమస్య మోడీకి కనబడలేదా? విభజన హామీల చట్టం ఏమాత్రం కూడా ఆయన కనబడతలేదా? నీకు నిజంగా మోడీ గారికి సిగ్గు శరము ఏదైనా ఉంటే తెలంగాణలో అసలు అడుగు పెట్టద్దు. ఈ రోజు సిపిఐ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మోడీ గో బ్యాక్ అని మేము పోరాటం చేస్తా ఉన్నాం. నరేంద్ర మోడీకి తెలంగాణలో అడుగు పెట్టే